గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ అభివృద్ధి కమిటీలు ఉండాలి వాస్తవమే. కానీ ఆ గ్రామ అభివృద్ధిల కమిటీ ఎలాంటి పనితీరు ఉంది? ఆ గ్రామ అభివృద్ధి కమిటీలతో ఎలాంటి ప్రజలకు నష్టం జరుగుతుంది? ఆ నష్టం వల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు? ఆ ఇబ్బందులకు గల కారణాలేంటి? గ్రామ అభివృద్ధి కమిటీలు సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి గల కారణాలేంటి? ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. దేశానికే పట్టుకొమ్మలు గ్రామాలు. అలాంటి గ్రామాల్లో ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కమిషన్ అన్ని జిల్లాలు తిరిగినప్పుడు అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు ఎక్కువయ్యాయని బీసీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆ బీసీ కమిషన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. మా బీసీ కులాలను అనగదొక్కుతున్నారు గ్రామాభివృద్ధి కమిటీ. బీసీ నేత దేగం యాదవ్ ఉన్నారు. వారిని అడుగు, అసలు బీసీ కులాలను ఎందుకు అనగదొక్కుతున్నారు గ్రామాభివృద్ధి కమిటీ? ముఖ్యంగా గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామంలో ఉన్న అభివృద్ధి కమిటీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. అలాంటి గ్రామాభివృద్ధి కమిటీనే ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పి బీసీ కమిషన్కు బీసీ నేతలు ఫిర్యాదు చేశారు. మీరు ఏమంటారు? ఈరోజు నేను పుట్టిన నుండి కూడా చూస్తున్నాను. ఈ ఆర్మూర్ డివిజన్ పరిధిలోనే ఎక్కువ మొత్తం గ్రామాభివృద్ధి కమిటీలు గ్రామ పాలనకు సమాంతరంగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ఏదైనా బిజినెస్ పెట్టుకొని నడిపించుకుందామనుకున్నా, కులవృత్తులు చేసుకుందామనుకున్నా ఈ గ్రామాభివృద్ధి కమిటీలు వాళ్ళు నిర్ణయించిన మేర డబ్బులు ఇచ్చే వాళ్ళు పనిచేసుకోవాల్సిన పని ఉంటుంది. ఒకవేళ మాదిగా కులం ఉంది, డప్పులు కొట్టాలనుకున్నా కానీ వాళ్లకు రేట్ అనేది ఇంత నిర్ణయిస్తున్నాం, ఇదే తీసుకోవాలని చెప్పి ఆంక్షలు విధించడం. అలాగే గౌడ వృత్తి ఉన్నా మీరు ఇంతకు అమ్మాలా, ఈ ఇంత అమౌంట్ మీరు ఊరి మీదకి ఇచ్చిన తర్వాతనే చేసుకోవాలని చెప్పి అలాంటి సాకలి వారు కావచ్చు, గూళ్ళ వారు కావచ్చు, చేపలు పట్టాలనుకున్న వాళ్ళు నిర్ణయించినటువంటి రేటుకే అమ్మాలి. అటువంటి కొన్ని ఆంక్షలు పెట్టి అందరి హక్కులను హరిస్తున్నటువంటి పరిస్థితులల్లో మరి ఈరోజు సర్పంచ్, ఎంపీటీస్ ఉన్నా వాళ్లకు ఎలాంటి హక్కులు ఆ ఊర్లే నడవాయని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మనము ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత అక్కడ పరిపాలన చేయాల్సింది సర్పంచ్, ఎంపీటీసులు. కానీ కాకపోతే గ్రామాభివృద్ధి కమిటీలు అనేటివి మొత్తం వాళ్ళ చేతులకే మరి అధికారం అనేది తీసుకొని అందరినీ నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని కులాలు కూడా ఎంతోమంది రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి ఉంది గ్రామాభివృద్ధి కమిటీలు చేస్తున్నా. గ్రామ అభివృద్ధి అంటే ఏంది? మీరు గ్రామాన్ని సమైక్యంగా ఐక్యతతో తీసుకుపోవాలా. తప్పు తమ్ముడు చేసినా దాన్ని సరిదిద్దుకొని సమన్వయంతో శాంతియుతంగా తీసుకుపోవాల్సినటువంటి గ్రామ కమిటీలు దానికి అందరూ సహకరిస్తారు. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా గొల్లవారున్నా, గౌడవారున్నా, గూళ్ళవారు, బెస్తవారున్నా, మిగతా శాఖల వారున్నా, మాదిగ వారున్నా అందరి మీద ఆంక్షలు పెట్టి మరి అందరినీ హింసిస్తున్నటువంటి గ్రామ కమిటీలని ఎంత తొందరగా వీటి మీద చర్యలు తీసుకొని ఈ ఆర్మూర్ డివిజన్ కాదు, నిజామాబాద్ పరిధిలో ఎక్కడున్నా కానీ ఇవన్నీ మొత్తం సమూలంగా నిర్మించాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాభివృద్ధి కమిటీ అంటే గ్రామాన్ని అభివృద్ధికి తోడ్పడాలి. గ్రామంలో అభివృద్ధికి తోడ్పడాలంటే ఉదాహరణకి గ్రామంలో గుడ్లు వేలం వేస్తారు, కూల్ డ్రింక్స్ వేలం వేస్తారు, వాటర్ బాటిల్ ఏదైతే కిన్లీ, బిస్లరీ, టాటా లాంటి వాటర్ బాటిల్ని కూడా ఇంత ధరకు నిర్ణయించిన ధరకే అమ్మాలని చెప్పి ఈ వేలం వేసిన డబ్బులన్నింటినీ కూడా గ్రామాభివృద్ధి కమిటీ చెప్పు చేతుల్లో ఉంటాయి. వీటిని వేలం వేయాలంటే మనకు ఉదాహరణకి గుడ్డు 5 రూపాయలకు దొరుకుతుంది. గ్రామాభివృద్ధి కమిటీలో వేలం వేస్తే 6 రూపాయలు, 7 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి గ్రామాభివృద్ధి కమిటీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ప్రతి దాని మీద ఆంక్షలు అనేది విధించి వాటి మీద పన్ను వసూలు చేస్తున్నప్పుడు గ్రామంలో రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇంకో దానికి గుడులు కానీ వీటికి ఆ డబ్బును ఉపయోగిస్తే బాగుంటుంది. ఆ డబ్బు అంతా పక్కదో పడుతున్నట్లు నా అభిప్రాయం. మరి ఏదైతే పెంచి డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి డబ్బులు కడతాడు కాబట్టి దాన్ని ఎక్కువ మొత్తంకు అమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే వినియోగదారుడు ఉన్నాడో పూర్తిగా వాళ్ళు నష్టపోతున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం మీరు మారుతారా, లేకపోతే ప్రభుత్వమే గ్రామాభివృద్ధి కమిటీలని తీసేస్తారని ప్రశ్న. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే గ్రామాభివృద్ధి కమిటీలకు సంబంధించి చూసుకుంటే గ్రామాల్లో అభివృద్ధి కోసము ప్రభుత్వము ఏదైతే ఫండ్స్ ఇస్తుంది, ఉదాహరణకి గ్రామంలో గుడి బాగు చేయాలన్నా, రోడ్లు బాగు చేయాలన్నా ఏదైనా కానీ ప్రభుత్వ నిధులు వస్తుంటాయి. ఆ నిధులు ప్రభుత్వం నుండి రాగా గ్రామాభివృద్ధి కమిటీలు ఏం చేస్తాయి? అంటే అనాదిగా మా పెద్దల నుంచి కూడా పుట్టుకొచ్చేది ఒకటి, గ్రామాభివృద్ధి కమిటీ ఉండాలని చెప్పేసి ఒకటి ఉండడము. ఒకవేళ అది నేను కూడా దాన్ని కూడా అంగీకరిస్తా. కానీ కాకపోతే అందరూ సమైక్యంగా నడవాలనే దాని మీద వాళ్ళు పనిచేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. కొంతమంది పెద్దలు వాళ్ళ చేతులకు అధికారాన్ని తీసుకొని అందరినీ తప్పుదో పట్టించి ఎన్నో కేసులు అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు కళ్ళమామలో కావచ్చు, గూళ్ళ వారి విషయంలో కావచ్చు, మాదిగ వారి విషయంలో కావచ్చు, ఒకరి హక్కుల్ని హరించడం మాత్రం తప్పని చెప్పి
నా అభిప్రాయం. అదే సార్, ఇటు మీరు చూడొచ్చు సొంత మీ గ్రామంలోనే గౌడ కులస్తులపైన కానీ ఇతర కులస్తులపైన కానీ కొన్ని సందర్భాల్లో వెలివేసిన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మీరు ఎలా పరిగణిస్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి ఎలా ఫిర్యాదు చేశారు? నాకు దాదాపు నేను 1990 సంవత్సరం నుంచి నేను దాదాపు ఈ విలేజ్ కమిటీలతో చూస్తున్నా. మనం కుల ఉత్తల వాళ్ళు పని చేసుకుందామంటే కూడా వాళ్ళ మీద ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి, ఈనాటి పరిస్థితి ఉంటే కూడా కొట్టి ఇండ్లను కానీ గోదా కొట్టును కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అప్పటి నుంచి కూడా మేము పోరాడుతూనే వస్తున్నాం ఈ విలేజ్ కమిటీలు ఉండొద్దని చెప్పేసి. అయినా గ్రామంలో అందరూ ఐక్యంగా ఉండి మన డెవలప్ కోసమో ఒక మంచి చెడ్డ కోసమో మాట్లాడుకోవడానికి అని చెప్పేసి విలేజ్ కమిటీని పెట్టుకుంటాం. దాంట్లో తప్పు లేదు. కానీ కాకపోతే తప్పుగా పట్టించినటువంటి దాన్ని మాత్రం తప్పకుండా దాన్ని రద్దు చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ సమూలంగా ఎందుకంటే గ్రామ పంచాయతీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నారు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకే అధికారం ఇచ్చి ఈ గ్రామ కమిటీలు పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఆ ధైర్యం కూడా కమిషన్ ప్రభుత్వం తరపున ప్రభుత్వం ఏ కోసాన కూడా ధైర్యం చేస్తలేదని చెప్పేసి నా అభిప్రాయం. దీని మీద ఎన్నోసార్లు కలెక్టర్లు కావచ్చు, పై అధికారులు కావచ్చు, పోలీసు ఎస్పీ సిపిలను కావచ్చు కలిసినా మళ్ళీ యథావిధిగా అవి నడుస్తూనే ఉంటాయి, మళ్ళీ ఇబ్బంది పడుతూనే ఉంటాం. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, గ్రామ అభివృద్ధికి అంటే గ్రామానికి అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలి. గ్రామంలో వచ్చిన నిధులను వారి ప్రజల కోసం ఉపయోగపడే విధంగా ఉండాలి. గ్రామంలో ఉన్న గ్రామాభివృద్ధి కమిటీ ఏదైతే ఉందో, ఉదాహరణకి కోడిగుడ్లు వేలం లాంటివి, కూల్ డ్రింక్స్ వేలం లాంటివి, అదేవిధంగా చాలా గ్రామాల్లో బెల్ట్ షాపులు కూడా వేలమేసి అమ్ముతున్న పరిస్థితి. దానిపైన బెల్ట్ షాపులపైన ప్రభుత్వము నియంత్రణ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా దానిపైన చర్యలు తీసుకోవడం లేదు. గ్రామాభివృద్ధి కమిటీలే సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఇప్పుడైనా గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలకు చెక్ పెట్టే దిశగా బీసీ కమిషన్ ఏదైతే డీసీపీకి ఫిర్యాదు చేసిందో దానికి ఎలాంటి పురుడు పోసుకుంటుంది? బీసీ కమిషన్ చేసిన ఫిర్యాదుకు ప్రభుత్వం దానిపైన చర్యలు చేపడుతుందా, లేకపోతే యథావిధిగా కొనసాగుతుందా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు అంతా ఇంత కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే ప్రజలకు సేవ చేసేందుకు సమాంతర ప్రభుత్వం మాదిరిగా గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలపై ప్రజా సంఘాల నేతలు ఉన్నారు. మనం వారిని అడుగుదాం అసలు ఏం జరుగుతుంది గ్రామాభివృద్ధి కమిటీలు. సార్ చెప్పండి, ముఖ్యంగా అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఒకటి ఉంటే గ్రామాల్లో మరో ప్రభుత్వం ఉంటుంది, సమాంతర ప్రభుత్వం. గ్రామ సర్పంచ్ను కానీ గ్రామానికి సంబంధించిన అధికారులు కానీ జిల్లా కలెక్టర్లను కూడా ఎవరిని కూడా లెక్క చేయకుండా సమాంతర ప్రభుత్వాలు నడుస్తున్న పరిస్థితి. అసలు ఏమంటారు గ్రామాభివృద్ధి కమిటీలపై మీరు? అసలు గ్రామాభివృద్ధి కమిటీలు అంటే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీలు. గతంలో కొంతమంది పెత్తందారులే వాళ్ళకు అనుకూలంగా గ్రామంలో ఉన్నటువంటి వనరులన్నింటిని దోచుకుంటుంటే అసలు గ్రామాభివృద్ధికి వాటిని ఉపయోగించాలి తప్ప మీరెట్లా దోచుకుంటారని చెప్పి ఏర్పాటైనాయి ఈ గ్రామాభివృద్ధి కమిటీలు. కానీ తీరా మెల్లమెల్లగా టైం అవుతున్న కొద్దీ వాళ్ళు కూడా ఇందులో కొంతమంది స్వార్థపరులు వచ్చి కులాలలో ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని కొంతమందిని పట్టుకొని వాళ్ళ స్వార్థం కోసం ఇతర కులాల మీద పెత్తనం చేసే స్థాయికి వచ్చింది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, చట్టబద్ధంగా ఉన్నటువంటి వాటిని అన్నిట్లను కూడా దిగదుడిపి చేసేస్తూ మేమే ఇక్కడ ప్రభుత్వం, సుప్రీంకోర్టు కూడా మా కింద దిగదుడిపే అనే పద్ధతిలో వ్యవహరిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటి మీద పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ చర్యలు తీసుకుంటే వారికి కొంచెం భయం వచ్చి మా హద్దులేంటి, మేము ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు కూడా ఓట్ల వేటలో రాజకీయ నాయకుల్ని పట్టుకొని వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు పెరుగుతున్నాయి. మొన్న బీసీ కమిషన్ నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ కానివ్వండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలు కానివ్వండి, ఈ గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బట్టలకు ఇస్త్రీ చేయటానికి వాడు ₹1 డిమాండ్ చేస్తే మేం చెప్పినట్లే మీరు వినాలా, లేకపోతే మీకు సోషల్ బాయ్కాట్ చేస్తామని చెప్పి ఊర్లో ఉన్న ఏ కులం వాళ్ళను కూడా వాళ్ళకు బట్టలు ఇవ్వనీయకుండా లేదు ఇస్త్రీ చేయనీయకుండా కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా చేపల విషయంలో కూడా కొన్ని గ్రామాలలో మేము చెప్పిన కాడికే మీరు అమ్మాలా, లేకపోతే మేము ఎవ్వరం కూడా కొన్నాం, మీకు గ్రామ బహిష్కరణ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నటువంటి ఘటనలు చూస్తున్నాం. గౌన్లను అదే పద్ధతి. ఏ కుల వృత్తులైతే చేసుకొని గ్రామాలలో బతుకుతున్నారో ఆ కుల వృత్తుల వాళ్ళను కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ చెప్పు చేతులలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ మీద అధికారులకు ఫిర్యాదులు చేస్తే కూడా అధికారులు పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. కాబట్టి చట్టబద్ధంగా
ఉన్నటువంటి కమిటీలు ఏతున్నాయో వాటినే గుర్తించాలి. ఇవి చట్టానికి లోబడి ఉండాల్సినటువంటి వీడీసీలు. వీళ్ళు ఎక్కడ అక్రమాలకు పాల్పడ్డా, ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు చర్యలు చేసినా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే అవన్నీ ఏమైనా కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో వేల్పూర్ గ్రామంలో జరిగిన ఘటనలు కావచ్చు, అదేవిధంగా నిన్న మొన్న తాళ్ళారాంపూర్లో జరిగిన ఘటన కావచ్చు, అంకాపూర్లో కావచ్చు, అరుగుల్ గ్రామంలో కావచ్చు, జక్రాంపల్లిలో గీత కార్మికులకు ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ముఖ్యంగా నిన్న మొన్న జరిగిన తాళ్ళారాంపూర్ ఘటన మేము కూర్చుండి మాట్లాడతామని పిలిపించిన నేపథ్యం పోలీసులు వారిపైన ఎలాంటి కేసులు కూడా చేయలేదు. ఏమంటారు? ఇదే అంటున్నా కదా, చట్ట ప్రకారము అధికారులు పోలీసులు చర్యలు తీసుకుంటే ఇవన్నీ ఆగడాలు జరగడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళ మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటే ఇవన్నీ కూడా బంద్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా చెప్పండి, బీసీ కమిషన్ జిల్లాల పర్యటన నేపథ్యంలో ఆగడాలు అధికంగా అవుతున్నాయి. మా బీసీ కులాలపైన అత్యధికంగా ఆగడాలు చేస్తున్నారు గ్రామాభివృద్ధి కమిటీలు అని చెప్పి రాష్ట్ర డీజీపీకి కూడా ఫిర్యాదు చేసి వాటిపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆ చర్యలు పోలీస్ శాఖ తీసుకుంటుందా? అసలు ఏం చేస్తుంది ఈ పోలీస్ శాఖ? అసలు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. రెవెన్యూ వాళ్ళు అట్లనే ఉన్నారు, పోలీసు వాళ్ళు అట్లనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి వీడీసీల మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఎవరైనా కానీ ఇలాంటివి చేయడానికి సాహసం చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు, ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో గ్రామాభివృద్ధి కమిటీలతో ఏదైతే ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో గ్రామాభివృద్ధి కమిటీలతో పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే రెవెన్యూ శాఖ అదేవిధంగా పోలీసు యంత్రాంగం గ్రామాభివృద్ధి కమిటీల చర్యలు లేకపోవడం వల్లనే వీటంతటికీ ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తే కానీ గ్రామాల్లో ఉన్న బీసీ కులాలకు న్యాయం జరగదని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. గ్రామాల్లో బీసీ కులాలపై జరుగుతున్న అఘాయిత్యాలు అంతా ఇంత కాదు. ఒక గ్రామంలో బీసీ కులం ఒక షాప్ పెట్టుకోవాలన్నా, ఒక కుల వృత్తి చేయాలన్నా గ్రామాభివృద్ధి కమిటీని సంప్రదించాల్సిందే, వారికి ముడుపులు చెల్లాల్సిందే అనే చందంగా నిజామాబాద్ జిల్లాలో తయారైంది. ఈ గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి రాష్ట్ర బిఎల్ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న ఏదైతే గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలపై మీరేమంటారు? అసలు నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాదు, ఇటు ఆదిలాబాద్ నుంచి ఇటు కరీంనగర్, కొరుట్ల వరకు ఈ గ్రామాభివృద్ధి కమిటీలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాటి ఆగడాలు ప్రభుత్వాన్ని ఒక ఆల్టర్నేట్ ప్రభుత్వాన్ని నడుపుతున్న పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా బీసీలతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాలు ఎవరు సర్పంచులు ఉన్నా అవి కేవలము నామమాత్రమైనటువంటి ప్రజాప్రతినిధులు. ఈవెన్ ఇవల్ల ఈ గ్రామాభివృద్ధి కమిటీలు ఇంత ఆగడాలకి కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థ, రెండవది ప్రభుత్వంలోని ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ వ్యవస్థ కూడా దీనికి కారణమే. ఎక్కడి దాకా వెళ్ళారు వీళ్ళంటే ఇవాళ దసరాకి మరి ప్రతి పోలీస్ స్టేషన్కి, ప్రతి రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయానికి 2 నుంచి 3 మేకలు ఆ గ్రామాభివృద్ధి కమిటీల నుంచి పంపిస్తుంటారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే గ్రామాన్ని సందర్శించాలన్నా, ఒక మంత్రి సందర్శించాలన్నా, లేదా ఒక ఉన్నతాధికారి కలెక్టర్ సందర్శించాలన్నా ఆ గ్రామాభివృద్ధి కమిటీ యొక్క పర్యవేక్షణలో నిర్వహించేటువంటి దుస్థితి ఇవాళ ఉంది. ఇది రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకం. ఇవాళ స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో గ్రామ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని డమ్మీ చేసి ఇవాళ గ్రామాభివృద్ధి కమిటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు అసలు గ్రామాభివృద్ధి కమిటీలతో ఏమవసరం? ఇవాళ ఇదే విధంగా మహారాష్ట్రలో ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తేనే గతంలో బీజేపీ ప్రభుత్వం 2017లో ఈ గ్రామాభివృద్ధి కమిటీలను నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజాపాలన, ప్రజాస్వామ్యం అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణలో కూడా ఎక్కడైనా గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో ప్రభుత్వం ఉంది, దానికి సర్పంచ్ ఉన్నాడు, ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్, లేదా ప్రభుత్వం నియమించిన గ్రామ సెక్రటరీ ఉంటాడు, లేదా పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఎంఆర్ఓ ఉంటారు. కానీ వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేసే విధంగా ఈ గ్రామాభివృద్ధి కమిటీ ఎంత దుర్మార్గం అంటే, గ్రామంలో ఏదైనా పేడ పట్టుకోవాలన్నా గ్రామాభివృద్ధి కమిటీ పర్మిషన్ కావాలి, గ్రామంలో ఏదైనా కోడిగుడ్లు అమ్ముకోవాలన్నా, ఎగ్స్ అమ్ముకోవాలన్నా గ్రామాభివృద్ధి కమిటీలు కావాలా.
ఏదైనా షాప్ పెట్టుకోవాలా, కొత్తగా ఎవరన్నా షాప్ పెట్టుకోవాలంటే కూడా గ్రామాభివృద్ధి కమిటీకి పన్ను చెల్లించాలి. అంటే వేల కోట్ల వీళ్ళ గ్రామాభివృద్ధి కమిటీలు ఎక్కడి దాకా అంటే మొరము, ఇసుక, మద్యం దుకాణాలు పెట్టాలన్నా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని మద్యం షాప్ నిర్వహించాలన్నా గ్రామాభివృద్ధి కమిటీకి డబ్బులు ఇవ్వాల్సిందే. లేదు ఏదైనా సమస్యలు వచ్చి గ్రామాల్లో సివిల్ తగాదాలు ఏదొచ్చినా కూడా ఇవాళ కోర్టులుగా వ్యవహరించున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే వీటి మీద ఉక్కుపాదం మోపి కఠినంగా అణిచివేయాల. పేరు చెప్పితే గ్రామాభివృద్ధి కమిటీ అని పేరు చెప్పితే వెన్నులో చలిబుట్టే విధంగా ప్రభుత్వ యంత్రాంగం అణిచివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉంది. అయితే ముఖ్యంగా చెప్పండి, ఇటీవల కాలంలో జిల్లాలో పర్యటించిన బీసీ కమిషన్ చైర్మన్కు గ్రామాల అభివృద్ధి కమిటీలు ఆగడాలు మితిమీరుతున్నాయని ఫిర్యాదులు చేశారు. అందులో భాగంగా రాష్ట్ర డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. చాలా గ్రామాల్లో గౌడ కులస్తులని బహిష్కరణలు జరిగినాయి. గౌడ కులస్తులు కళ్ళు అమ్మాలంటే గ్రామాభివృద్ధి కమిటీకి చెప్పి అమ్మాలి, మేము నిర్ణయించిన ధరలకు అమ్మాలి. ఇటీవల కాలంలో తాళ్ళారుంపల్లో జరిగిన ఘటన కావచ్చు, గతంలో వేల్పూర్లో జరిగిన ఘటన కావచ్చు, దేగాంలో జరిగిన ఘటన కావచ్చు, ముఖ్యంగా భారతదేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామంగా పిలుస్తారు అందరూ అంకాపూర్ గ్రామం. ఆ అంకాపూర్ గ్రామంలో ఎన్నోసార్లు గ్రామ బహిష్కరణ జరిగిన ఘటనలు ఉన్నాయి. దానిపైన ఏమంటారు? ఇది వాస్తవానికి ఏంటంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటా ఉన్నారు. ఇవాళ రాజ్యాంగం ప్రకారము ఇలా జీవించే హక్కు మీద దాడి చేస్తూ ఉన్నాయి ఈ గ్రామాభివృద్ధి కమిటీలు. పేపర్లలో వస్తుంది. ఇవాళ ఉదాహరణకి నిజామాబాద్లో లైవ్లో ఉన్నది తాళ్ళరాంపూర్లో గౌండ్లు ఎవరైతే ఉన్నారో చెట్లు గీసి వాళ్ళు ప్రజలకి స్వచ్ఛమైన కళ్ళు అమ్మాల. ఇప్పుడు వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే అప్పుడు ఏం జరుగుతుంటుంది, వాళ్ళకి ఆ కూలి పడదు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు దాంట్లో తప్పనిసరి పరిస్థితుల్లో మత్తు మందులు కలపాలి. అంటే ఈ గ్రామాభివృద్ధి కమిటీల మూలంగా ప్రజలు అంటే కళ్ళు అమ్ముకోవాలంటే ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. ఎక్సైజ్ సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్కి పన్ను కట్టాలో కార్మికులు ప్రభుత్వానికి కడతారు. అసలు కళ్ళు ఎంత అమ్మాలా, ఏ రేటుకు అమ్మాలా అని శాసించే స్థాయికి ఏ స్థాయికి వచ్చారు అంటే ఇవాళ పోలీసులకు తెలిసి ఈ విషయం, ఇవాళ ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియదా, ఇవాళ సుమోటో కింద కేసు పెట్టి లోపలేయాలి. ఇవాళ ఏదైనా ప్రజలు ఉద్యమాలు చేస్తే, ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేస్తే పోలీసులు తెల్లారేసరికంటే చుట్టుముడతారు. మరి గ్రామాభివృద్ధి కమిటీ ఒక్కసారి కనుక వీళ్ళందరినీ జైలుకు పంపి లేదా ఈ గ్రామాభివృద్ధి కమిటీల ఇట్లాంటి ఆగడాలు చేసిన వాళ్లకు ఎప్పుడైనా శిక్షలు పడితే ఇంకొకసారి ఎవడైనా ఇలాంటి గ్రామ బహిష్కరణ అన్న, కుల బహిష్కరణ అన్న భయపడే పరిస్థితి, చట్టం అంటే భయం లేకుండా పోయింది. కాబట్టి ఉత్తర తెలంగాణలో మొన్నటి వరకు అధికార పార్టీ నాయకులు అండదండలు ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అట్లాంటి పరిస్థితి అధికార యంత్రాంగం అట్లా లేదు అనేది ఉంది. కానీ వాళ్ళు ఏ పార్టీ ఉన్నా తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు ఈ గ్రామాభివృద్ధి కమిటీలు. కాబట్టి పెత్తందారులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, ధనవంతులు, కోటేశ్వర్లు, వీళ్ళందరూ కూడా గ్రామాల్లో అన్ని రకాల పెత్తనాన్ని కొనసాగిస్తున్నటువంటి. ముఖ్యంగా ఏంటంటే ఈ కమిటీలు అన్ని కులాలని పెడతారు. అది ఏ కులమైనా సరే కఠినంగా వీళ్ళకి శిక్షలు పడితే, జైలు శిక్షలు పడితే అప్పుడు ఈ గ్రామాభివృద్ధి కమిటీలకి భయం ఉంటుంది. చట్టాన్ని గౌరవించాలి ఎవరైనా సరే, అది చట్ట పరిధిలో జరగాలి. ఒకవేళ గ్రామాభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి, ఒక ఎమ్మెల్యే నుంచి నిధులు తీసుకురావడానికో, ఎంపీ నుంచి నిధులు తీసుకురావడానికో, వచ్చిన ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించే విధంగా అక్కడ అవినీతి జరగకుండా, కల్తీ జరగకుండా, స్కూల్లో పిల్లలు సరిగా చదువుకుంటున్నారా, టీచర్లు సరిగా వస్తున్నారా మానిటరింగ్ చేయడానికి, లేదా ఏదైనా పిహెచ్సీలు ఉంటే ఊరిలో మరి ప్రాథమిక వైద్యశాలలు ఉంటే ఆ వైద్యం సరిగా అందుతుందా, ఇట్లాంటి దాన్ని మానిటరింగ్ చేయడానికి దాన్ని గ్రామాభివృద్ధి కమిటీ అంటారు. కానీ వీళ్ళు చేసేది ఏంది, భార్యాభర్తల పంచాయతీ నుంచి అనేక కొట్లాటల నుంచి గ్రామంలో ఎవరైనా పొలం అంటే వాళ్ళు ఎంత దుర్మార్గం అయిపోయిందంటే ఒక జాగా కొనాలన్నా, ఊరిలో వ్యవసాయం కొనాలన్నా వీళ్ళ పర్మిషన్ కావాలి. ఎవరండి వీళ్ళు? అందుకే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలించాలా, వీళ్ళ మీద కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. చెప్పండి, ఇంకో అంశం తెరపైకి వచ్చింది. ఇటీవల కాలంలో జక్రాంపల్లిలో చాకలి అంటే బట్టలు ఉతికే కులస్తులని చాకలి వాళ్ళకి సంబంధించిన ఒక భూమి ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆ జాగా మాది అన్న సందర్భంలో గ్రామాభివృద్ధి కమిటీ వారిని బహిష్కరణ చేసింది. పోలీసులు కేసులు నమోదు చేసి గ్రామాభివృద్ధి కమిటీని పోలీస్ స్టేషన్ పంపించిన ఘటనలు అయినప్పటికీ కూడా ఆ జక్రాంపల్లిలో ఆగడాలు కూడా ఆగుతలేవని చెప్పి కొంతమంది ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఒక్కటేనండి, పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు. నిజంగా పోలీసు వ్యవస్థ చేస్తే అంత ధైర్యం ఉంటుందా గ్రామాభివృద్ధి కమిటీలో? ఇవాళ ఒకనాడు ఈ ప్రాంతం అంతా కూడా ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడిపినటువంటి మావోయిస్ట్ పార్టీలు ఇవాళ ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీల ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తే ఎవరి ఫిర్యాదు లేకపోయినా మొత్తం అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేసి ఎవరు ఫిర్యాదు లేకపోయినా తిండి పెట్టినరానో
మాట్లాడినరానో మీటింగ్కి వెళ్ళినరానో పోలీసులు వందలాది మందిని నిర్బంధించి దాడులు చేసేవాళ్ళు. ఇవాళ ఇది కనిపిస్తలేదండి. ఇది ఎంత దుర్మార్గమైనది. ఇవాళ ఒకటే కాదు, ఇవాళ చాకలోళ్ళ వృత్తి కానీ, ఇవాళ మంగళోళ్ళ వృత్తి కానీ, రెండోది ఇవాళ కటికే వాళ్ళు ఊర్లో మటన్ అమ్మాలన్నా కూడా వీళ్ళు చెప్పిన రేటుకి అమ్మాల. ఇవాళ మీరు చూస్తే ఈ ప్రాంతంలో విపరీతంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఈ గ్రామాభివృద్ధి కమిటీల దాష్టికాలు జరుగుతున్నాయో ఈ ప్రాంతంలో మీరు ఏ ఊర్లో చూసినా ఇవాళ బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉంటారు. బెల్ట్ షాప్ నిర్వహించేవాడు బహిరంగంగా గ్రామాభివృద్ధి కమిటీకి డబ్బులు కట్టి నడవాలి. అదేవిధంగా ఇసుక మాఫియా, ఇసుకను కూడా ఇవాళ డబ్బులు కట్టి గ్రామాభివృద్ధి కమిటీలు కట్టుకుంటే అక్కడ ఎంఆర్ఓ కన్నెత్తి చూడడు, అక్కడ మరి అధికారులు కూడా కన్నెత్తి చూడరు. కాబట్టి ఈ పరిస్థితి ఇట్లా ఉంది. కాబట్టి మనం ఒకటే అని చెప్పలేము. ఇది మేము కూడా పోరాటాలు చేసి ధర్నాలు చేసి ఆందోళన ఇది ఒక మామూలు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ పోలీసులకు పోయి కంప్లైంట్ చేస్తాం, వాళ్ళు పిలిపిస్తారు, ఏదో కథలు చెప్తారు, వదిలేస్తారు. అసలు నిజంగా పోలీసులు కేసు పెట్టి జైలుకి పోతే ఇంకొకటి ఈ సమస్య రాదు. కాబట్టి ఇది ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి గ్రామాభివృద్ధి కమిటీలు. అందులో భాగంగా ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు అనేక గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనాలు, ఆగడాలు రోజుకు మితికొడుతున్నాయి. ఒక గ్రామంలో అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామాభివృద్ధి కమిటీ ఉండాల్సింది వాస్తవమే. కానీ ఆ గ్రామాభివృద్ధి కమిటీ తీరు విభిన్నంగా ఉందనే చెప్పవచ్చు. ముఖ్యంగా చూడొచ్చు, ఓ గ్రామానికి సంబంధించిన గ్రామాభివృద్ధి కమిటీ చూస్తుంటే వాళ్ళ పనితీరుని బట్టి చూస్తుంటే చెప్పచ్చు, మొత్తంగా ఒక గ్రామంలో పూర్తిగా గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం ఎలా సాగుతుందంటే, ఒక గ్రామంలో ఏదైతే కూల్ డ్రింక్స్ టెండర్ వేయాలన్నా గ్రామాభివృద్ధి కమిటీని ఆశ్రయిస్తారు. అదేవిధంగా కోడిగుడ్లు టెండర్ అయినా గ్రామాభివృద్ధి కమిటీని ఆశ్రయిస్తారు. మరోవైపు గ్రామంలో చికెన్ మటన్ కోయాలన్నా గ్రామాభివృద్ధి కమిటీదే పెత్తనం. మరోవైపు గ్రామంలో మంగలి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, అదేవిధంగా బెస్త వాళ్ళు, వివిధ కుల వృత్తుల వాళ్ళు పనిచేయాలంటే గ్రామాభివృద్ధి కమిటీని ఆశ్రయించాలి. ఎందుకంటే గ్రామాభివృద్ధి కమిటీ చెప్పిందే వేదం, వారు చెప్పిందే న్యాయం అనే చందంగా తయారవుతుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం అధికంగా ఉందనే చెప్పవచ్చు. మొత్తంగా ఇటీవల కాలంలో గ్రామాల్లో పర్యటించిన బీసీ కమిషన్, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే జిల్లాల పర్యటన నేపథ్యంలో ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం ఎక్కువగా అవుతుందనే ఉద్దేశం మీద బీసీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆ బీసీ కమిషన్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బీసీ కమిషన్ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడలు ఎక్కువ అవుతున్నాయి, వాటిని అరికట్టాలని. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే అనేక గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం రోజుకు మితిమోడిపోతుంది. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వయాన మాజీ మంత్రి ప్రస్తుత మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామంలోనే గ్రామాభివృద్ధి కమిటీ కొన్ని కులాలను బహిష్కరించిన ఘటన తెలిసింది. అందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో తాళ్ళరాంపూర్ గ్రామంలో గౌళ్లను కళ్ళు అమ్మద్దని చాటింపు వేసింది వాస్తవమే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు వాటి ఆగడాలు మితిమోదిపోతున్నాయి. జక్రాంపల్లి మండలంలో ఏదైతే శాఖలి వాళ్ళు ఏదైతే బట్టలు ఉతికే కులస్తులని కూడా వారి సంబంధించిన భూమికి సంబంధించి ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామాభివృద్ధి కమిటీలు మీరు నిషేధించారు. గ్రామాభివృద్ధి కమిటీని పోలీసులు ఏదైతే కేసు కూడా చేశారు, కోర్టు కూడా పంపించారు, జైలు కూడా శిక్ష అనుభవించి వచ్చారు గ్రామాభివృద్ధి కమిటీ. అయినా ఆ తీరు మారలేదు. ఇట్లా చెప్పుకుంటుంటే దేశానికి ఆదర్శంగా ఉన్న ఒక గ్రామం అంకాపూర్ గ్రామం, ఆ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ చెప్పిందే వేదంగా చలమవునే అవుతుంది. గతంలో చూసుకుంటే సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టులను కూడా సమాంతరంగా గ్రామాల్లో ప్రభుత్వంతో సమాంతరంగా ప్రభుత్వాన్ని నడిపాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ మావోయిస్టులను అణిచివేసింది అప్పటి ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు గ్రామాభివృద్ధి కమిటీలను ఎందుకు అణిచివేయట్లేదు? గ్రామాభివృద్ధి కమిటీలు పూర్తిగా బెల్ట్ షాప్ నడవాలన్నా గ్రామాభివృద్ధి కమిటీ, వైన్ షాప్ నడవాలన్నా ఈ గ్రామాభివృద్ధి కమిటీలను అణిచివేయాలని చెప్పి చాలా ఉద్యమాలు జరిగాయి. చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కూడా సమాంతరంగా ఆ ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రోత్సహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పోలీసులు పూర్తిగా తలుచుకుంటే గ్రామాభివృద్ధి కమిటీలను ఏదైతే నిర్వీర్యం చేసే వాళ్ళకు ఉంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ ప్రజలు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.